సికింద్రాబాద్ జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట హార్మోని రెవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. బేగంపేట గురుమూర్తి కాలనీ సమీపంలో గత 4 సంవత్సరాలుగా మద్యం దుకాణం నడపడంతో కాలనీవాసులు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వెల్లడించారు. రాత్రి వేళల్లోని మద్యం సేవించిన మత్తులో మందుబాబులు కాలనీకి చెందినటువంటి విద్యార్థినులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా తెలిపారు. మద్యం దుకాణాన్ని వేరొక చోటికి తరలించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. Wait. 1 minute. Stop. మెల్లిగా రండి. కొంచెం మొబైల్ సెట్ అండి, ఎంత వాళ్ళు ఫ్లాష్ లైట్. ఎంత Justice. Since 2 years we are fighting for this wine shop. మాకు ఇంకా ఫ్యూచర్ లో మాకు ఇక్కడ ఉండనే ఉండదు. ఇది రెసిడెన్షియల్ ఏరియా ప్లస్ స్కూల్ ఉంది ఇక్కడ. మెయిన్ పిల్లలు స్కూల్ కి వెళ్ళి వస్తున్నారు, కాలేజెస్ కి వెళ్ళి వస్తున్నారు, మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. ఈవెన్ వాళ్ళు ఫుట్పాత్ కూడా కవర్ చేసేసినారు. మాకు నడవడానికి లేదు. మేము ఎస్ఐ దగ్గర కూడా పోయి అడిగినాం, ఏం అవ్వలేదు కదా అంటున్నారు. అంటే ఏమన్నా అవుతేనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే తీసుకోరా ఏమన్నట్టు. ఇది మరి మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది దీని గురించి. మాకు ఈ వైన్ షాప్ పోవాలి. కొన్ని రీలొకేట్ అన్నా చేసుకోమనండి. వాళ్ళకి వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు రీలొకేట్ చేసుకుంటారో ఇక్కడ నుంచి తీసేస్తారో వాళ్ళు మూసుకుంటారో మాకు అవసరం లేదు. బట్ ఇక్కడ ఉండదు కదా వైన్ షాప్, మట్టుకు ఇక్కడ ఉండడానికి వీళ్ళు. ఆ లైన్ ఎంట్రన్స్ లో ఉంది. ఇది ఇక్కడ మాకు మెయిన్ ఇదే. వేరే ఎంట్రన్స్ ఉంటే కూడా మేము పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు మాకు ఇక్కడ బస్ దిగి మా అమ్మాయిలు కానీ మేము కానీ రావాలంటే మాకు ఎంత ఇబ్బంది ఉందో ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ ఊహించుకొని చూడండి. ఒకసారి బస్ స్టాప్ ఉంది ఇక్కడ. ఏది రావాలో మేము ఇటే రావాలి, ఇటే పోవాలి. నడుచుకుంటూ రావాలంటే కూడా ఇప్పుడు లాస్ట్ ఇళ్ళకి పోవాలంటే భయం అవుతుంది. బయట ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్క సెకండ్. మాకు వైన్ షాప్ గురించి ప్రాబ్లం లేదు నిజం చెప్పాలంటే. మాకు ఇక్కడ ఎంట్రన్స్ లో ఉంది, కొంచెం అవతలు పెట్టండి. కొంచెం మాకు ఇక్కడ మాకు ఇబ్బంది లేకుండా ఉంటాం. మాకు కాలనీకి ఇదే మెయిన్. ఇంకొక వే ఉందనుకోండి మేము అటు నుంచి వెళ్ళే వాళ్ళం. మాకేం పట్టించుకునే వాళ్ళం కాదు వీళ్ళని. మాకు వాళ్ళది ప్రాబ్లం కాదు. ఇక్కడ మెయిన్ ఇక్కడ అమ్మాయి రావాలంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. 8:30కి రావాలంటే 6 o'clock రావాలంటే కూడా మా పాప బస్ ఇక్కడ ఆగుతుంది. 2nd క్లాస్ అమ్మాయి రావాలంటే కూడా భయపడుతున్నాం మేము. ఇక్కడ ఎవరో ఒకరు ఇక్కడ నిల్చున్నాం. అది నేను వచ్చి నిల్చోవాలంటే కూడా నేను భయపడుతున్నాను. అంటే ఇంట్లో మగవాళ్లే ఉండాలి ఇక్కడ రావాలంటే. ఒకటండి, ఒక్కోసారి మేము వెళ్తున్నప్పుడు అంబులెన్స్ వెళ్తుంటే అంబులెన్స్ కూడా దారి ఇవ్వలేదండి. ఒక రోజు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికంటే నైట్ టైం అయిపోతుంది, వాళ్ళు మాకు దారి ఇవ్వరు. ఎంత బాధ. ఆటో ఇక్కడ ఆపేస్తున్నారు. ఆటో కాదు, కార్లో వెళ్తుంటే కూడా 2 చేతులు వాళ్ళు తాగుంటారు. వాళ్ళకి ఏమున్నది అని వాళ్ళకి తెలియదు. ఆ తాగున్న మనకేపులు వాళ్ళని ఏమి అనలేము మేము. అంటే మమ్మల్ని ఎక్కడ పోతారు? మా సందులో నుంచి మేము పోవడానికి లేకుండా మీ ఎక్కడ పోతారు మీరు అంటే ఏం చెప్తాం వాళ్ళకి? తాగున్న వాళ్ళకి రీసెంట్ గా అబ్బాయినే వీళ్ళు అమ్మాయిలు పక్కన పెట్టాలి. అబ్బాయిని కూడా మా ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఎయిర్పోర్ట్ పోతున్నాడు. అబ్బాయి ఆటోలో ఇక్కడ నుంచి